చూస్తున్నారు MF4 టీవీ. ఐక్యవేదిక ఆధ్వర్యంలో పహల్గా మృతులకు అశ్రు నివాళులు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి అత్యంత బాధాకరం, దారుణమని యావత్ భారతదేశం ఖండించాలని భారత లౌకిక రాజ్యాంగ పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు బీఎస్పీ సీనియర్ నాయకులు నాసిన భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా బేషరతుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎం నాయకులు బివి రమణయ్య మాట్లాడుతూ ఉగ్రదాడులను సహించేదే లేదన్నారు. ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉగ్రదాడుల్లో అసువులు బాసిన వారందరికీ నివాళులు అర్పిస్తున్నామని అన్నారు. ఐక్యవేదిక నాయకులు ఇన్సాఫ్ సమితి రాష్ట్ర ఉప కార్యదర్శి షేక్ జమాలుల్లా మాట్లాడుతూ దాడులకు పాల్పడిన దోషులను ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఐక్యవేదిక నాయకులు వైసీపీ గూడూరు నియోజకవర్గ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు షేక్ కాళేశం మాట్లాడుతూ ఉగ్రదాడులు ప్రపంచ శాంతికి విఘాతమన్నారు. ఉగ్రదాడులపై నిర్లక్ష్యం తగదన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధాన బాధ్యత వహించి బేషరతుగా డిమాండ్ చేశారు. అంతకుముందు ఉగ్రదాడులను ఖండించాలి, దోషులను ఉరితీయాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక సభ్యులు షేక్ యజ్దాని, ఎండి జిలానీ బాషా, టీడీపీ మైనార్టీ నాయకులు ఎండి అలీ ముర్తజా, ఐక్యవేదిక నాయకులు మహబూబ్ అలీఖాన్, షేక్ హాసిం, షేక్ కబీర్, కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ ఫయాజ్, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు చల్లా వెంకటేశ్వర్లు, నవాజ్ షరీఫ్, రషీద్, ముహీబుల్లా, బాబు, మున్నా, ఖాదర్ బాషా, పలువురు మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పహల్గాంలో కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిని బాధాతప్త శోక హృదయాలతో ఈరోజు పూర్తిగా సంతాపం తెలుపుతూ అక్కడ మరణించినటువంటి వాళ్ళు అమరులైనారు. వాళ్ళందరూ వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని ఆ జీసస్ ని, ఆ అల్లాని, వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఇలాంటి ఉగ్రవాద దాడులు ఇంకా మళ్ళీ పునరావృతం కాకుండా ప్రపంచ శాంతి పరిధి వెళ్ళాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. దీనికి బాధ్యత వహించాల్సిందే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, ప్రధానమంత్రి. ఒక మినీ స్విట్జర్లాండ్ ని తలపించే ప్రకృతి రమణీయత కలిగినటువంటి ఆ బైసరన్ పహల్గాం ఏరియాలో టూరిస్టులు ప్రతి సంవత్సరం ఎప్పటిలాగే చాలా మామూలుగా వస్తూ పోతుంటారు. ప్రభుత్వానికి ఆ మార్గం అలర్ట్ లేకపోవడం అనేది నాకు చాలా బాధాకరంగా ఉంది. మాకు ఎందుకు మీరు అలా తాత్సారంగా, నిర్లక్ష్యంగా రక్షణ వ్యవస్థ ఆ విధంగా ఎందుకు చాలా బలహీనంగా ఎందుకుంది ఈ భారతదేశంలో అని నేను చాలా బాధపడుతూ మిమ్మల్ని అడుగుతున్నాను. అహింసో పరమో ధర్మ. అహింస ఎక్కడుంటుందో, శాంతి ఎక్కడుంటుందో ఆ దేశాలు గాని, ఆ సమాజం గాని, ఆ కుటుంబాలు గాని ఎంతో ముందుకు వెళ్తాయనేది మనందరికీ తెలిసిన విషయం. ఇది జాతీయ సమైక్యతకి, విశ్వశాంతికి, గ్లోబల్ విలేజ్ అనే దానికి ఇది ఒక గొడ్డలి పెట్టు. ఉగ్రవాదం అనేది దీన్ని ఎవరు హర్షించాల్సిన విషయం లేదు. ఇది ఎవరైనా గ్రహించాల్సిందిగా కోరుకుంటూ దీన్ని నేను దోషుల్ని, దీంట్లో ఎంతమంది అయితే దోషులు ఉన్నారో వాళ్ళని చాలా కఠినాతి కఠినంగా పట్టుకొని శిక్షించాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని ప్రార్థిస్తున్నాను. కాశ్మీరు రాష్ట్ర ప్రభుత్వం గాని, భారతదేశ కేంద్ర ప్రభుత్వం గాని ఇంత నిర్లక్ష్యంగా ఎందుకున్నారు? పాపం అభాగ్యులు వాళ్ళేదో ప్రకృతి రమణీయతను చూసే యాత్రికుల్లాగా వచ్చిన అతిథులు వాళ్ళు ఆ రాష్ట్రానికి. వాళ్ళు ప్రాణాలు పోయారంటే భార్య భర్త పోయి ఎంత రోధిస్తుందో హృదయ విదారకమైన దృశ్యాలు కనబడుతున్నాయి. దీన్ని భగవంతుడే కాపాడాలా. పాలకులు ఇంకనైనా కళ్ళు తెరవండి. మీరు రాజీనామాలు కూడా చెయ్యాలా. మీకు మనసే ఉంటే ముందు రాజీనామాలు చేసి ఈ విషయం మీద చర్య తీసుకోమని రాష్ట్రపతి గారిని కోరుకుంటూ కాశ్మీర్ లో జరిగిన ఘటనపై ఈరోజు తిరుపతి జిల్లా గూడూరులో పెద్ద మసీదు వద్ద అన్ని పార్టీలు ఏకమై ముస్లిం సోదరులతో చనిపోయిన మృతుల కుటుంబాలకు నివాళులు అర్పించడం జరిగింది. దీనికి కేంద్ర ప్రభుత్వం, హోంశాఖ మంత్రి అమిత్ షా బాధ్యత వహిస్తూ వెంటనే ఆయన పదవికి రాజీనామా చేయాలి. విదేశాల నుంచి పర్యాటకులు వస్తే పర్యాటకుల్ని వాళ్ళ వేసుకున్న బట్టలను ఓటీసి వాళ్ళు ఏ మతానికి చెందిన వారు అని తెలుసుకొని మరీ కాల్చడం అనేది చాలా దారుణమైన విషయం. దీన్ని తీవ్రంగా మేము సిపిఎం పార్టీ తరఫున ఖండిస్తున్నాం.
వెంటనే అమిత్ షా నైతిక బాధ్యత వహిస్తూ ఆయన హోంశాఖ మంత్రికి రాజీనామా చేయాలని మేము అట్లా చేయని పక్షంలో నిరసన కార్యక్రమాలు ప్రతిరోజు మొదలు పెడతామని చెప్పి దీన్ని అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని ఉధృతం చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కాశ్మీర్ లో జరిగినటువంటి ఉగ్రవాద దాడి అత్యంత బాధాకరమైనది. ప్రశాంతంగా పర్యాటకులు కాశ్మీర్ అందాలను చూసేదానికి సెలవు దినాల్లో అక్కడికి వెళ్తే ఉగ్ర మూకలు విచక్షణారహితంగా వారిపై దాడి చేసి 28 మందిని బలి తీసుకున్నారు. ఇది అత్యంత దారుణమైన సంఘటన. దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఉగ్రవాదుల్ని ఏరేయకుండా వదిలేయడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఉగ్రవాదం మీద ఉక్కుపాదం మోపాలని, ఇలాంటి దాడులను ఖండించాలని చెప్పేసి గూడూరులో భారత లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో మేము అందరం కలిసి ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ అశ్వివాళి ఇస్తూ, అలాగే ఎవరైతే ఈ ఘాతుకానికి పాల్పడ్డారో వాళ్ళందరినీ ఉరి తీయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. పక్కన పెట్టాలని కోరుకుంటుంది. అలాగే ఈ కార్యక్రమం గూడూరులో మైనార్టీలు కూడా దీన్ని డిమాండ్ చేస్తూ వాళ్ళని గురి చేయాలని డిమాండ్ చేయడం అనేది మంచి సాంప్రదాయం. ఇట్లాంటి ఐక్యతాభావం హిందూ ముస్లిం మధ్య ఐక్యత కోరుకునేది బహుజన్ సమాజ్ పార్టీ. తప్పనిసరిగా ఈ కార్యక్రమాలని గూడూరులో ఇంత ఉమ్మడిగా అన్ని పార్టీలను ఆహ్వానించి ఈ కార్యక్రమం చేసేదానికి మీ అందరికీ కూడా హర్షిస్తూ సమర్థిస్తున్నాం. చాలా బాధపడుతున్నాము. అలాగే అమిత్ షా అనే అతను అక్కడ తుపాకీ లాక్కొని వాళ్ళకి ఎదురెళ్ళి అందరూ కాపాడని చాలా ప్రయత్నం చేశారు. అతను ప్రాణాలు కోల్పోయాడు. అతను ఒక హార్స్ రైడర్. అక్కడ పర్యాటకులు వచ్చిన వాళ్ళని ఇంత ఘోరంగా చేసిన వాళ్ళని వెంటనే ఉరి చేయాలని మేము కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. తిరుపతి జిల్లా మైనార్టీ అధ్యక్షుడిగా దీన్ని ఖండిస్తూ అమిత్ షా గారు రాజీనామా చేయాలని, ఈ ఇంటెలిజెన్స్ వర్గాలు ఏమైందో తెలియాలని మేము కోరుకుంటున్నాం.